అండి, వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇంక మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఆ రోజు ఏమేమి చేశాననేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగే లేచానమాట. ఇంటి ముందు ఇలా కలర్స్తో ముగ్గు వేసుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర ఎర్లీ మార్నింగే దీపం కూడా ఫస్ట్ పెట్టేశాను అనమాట. సో నార్మల్గానే ఫస్ట్ ఇంట్లో కూడా దీపం వెలిగించి పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా వరలక్ష్మి వ్రతానికి. నేను అమ్మవారిని ముందు రోజు అలా సారీ కట్టి అయితే రెడీ చేశాను. సో ఇప్పుడైతే ఇంక వంటలు అయితే వండాలి కాబట్టి ఒక సైడ్ వచ్చేసి రైస్ పెట్టాను, దద్దోజనంకి పులిహోరకి అవుతుందని. ఇంకో సైడ్ పరమాన్నం అయితే పెట్టాను. గారెలు అనేవి ప్రతి ఇయర్ కూడా నేను వేస్తాను అనమాట. బెల్లం గారెలు కొంచెం వేస్తాను, అలాగే నార్మల్ గారెలు కూడా వేస్తాను. సో ఆ రెండింటికి కూడా నేను ఆల్రెడీ మిక్సీ పట్టించేసి ఉంచేసాను అనమాట సైడ్కి. ఫస్ట్ పరమాన్నం పులిహోర అయిపోయినాక తర్వాత మిగతా వంటలు వండొచ్చని అనుకున్నాను. ఎందుకంటే అది ఆయిల్ పెనం పెట్టి వండాలి కాబట్టి. ఇంక నేనైతే ఓన్లీ గారెలు మాత్రమే వేస్తున్నాను. ప్రతి ఇయర్ బూరెలు కూడా వేస్తాను, కానీ నాకు శనగపప్పుతో చేసిన పూర్ణం బూరెలు అయితే రావన్నమాట. సో అవి వచ్చేసి మా అమ్మకి చేయమన్నాను. మా అమ్మ చేసి నాకు పంపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఆ బూరెలు ట్రై చేశాను, కానీ అంత బాగా రాలేదనమాట. ఒక 5 బూరెలు మాత్రం మంచిగా వచ్చాయి, తర్వాతవి వీడిపోయేవి పెనంలో వేయగానే. సో అందుకోసమే ఈసారి ట్రై చేయలేదు, టైం కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి. ఇంకా మా అమ్మ ఎలాగో పూజ చేస్తుంది కాబట్టి తనకు నాకైతే బూరెలు వేసి పంపించేసింది. సో ఇక్కడ వచ్చేసి ఇంక పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇలా జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే నెయ్యిలో వేసుకొని వేసేసాను లాస్ట్లో అయితే. అమ్మవారిని చీర కట్టి మాత్రమే నైట్ ఉంచాను, కానీ ఫేస్ పెట్టడం, అలంకరణ చేయడం ఏమీ చేయలేదు కదా. ఎందుకంటే కలసంలోనే వాటర్ అనేది వేసుకోవాలి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు వేసి పెడతారనమాట. వాటర్తో పాటు కలసంలోకి పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, కాయిన్, అలాగే పసుపు, కుంకుమ, చందనం వేసేసి 2 అక్షంతాలు వేసేసి అయితే వేస్తాము. అమ్మవారిని రెడీ చేసిన కలసంలో కూడా ఇలానే వేస్తాను, అలాగే పూజ చేసిన కలసానికి కూడా అలాగే వేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచాక ఆ వాటర్ని తీసేసి ఇంక ఇంట్లో మొత్తం అయితే చల్లుకుంటే మంచిది అంటారు కదా. సో అందుకోసమే ఇంక పూజ చేసే కలసం కూడా వేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయకి ఇలా కళ్యాణ తిలకం అయితే పెట్టాను. ఫస్ట్ రూమ్ లో అయితే మధ్యలో ఒక ముగ్గు వేసి దానిపైన ఇలా వాటర్ వేసి ఇలా మామిడి కొమ్మ, కల పువ్వు అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆ అమ్మవారికి రెడీ చేశాను కదా, ఆ టేబుల్ కి అటు ఇటు అరటి కొమ్మలను అయితే కడుతున్నారు. ఎప్పుడు కూడా నా పూజ అయ్యేసరికి 11:30 ఇలా అవుతుంది. ఎప్పుడు ఎంత ఫాస్ట్ గా చేద్దాం అనుకున్నా సరే చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నాను. గారెలు అంటే బెల్లం గారెలకి కొంచెం తీసాను కదా, ఫస్ట్ బెల్లం గారెలు వేసేసాను, తర్వాత నార్మల్ గారెలు అయితే వేస్తున్నాను. చెప్పాలంటే ఈసారి పెరుగు గారెలు కూడా చేసి పెడదాం అమ్మవారికి అనుకున్నాను, కానీ అంత టైం లేదనమాట నాకు. ఇంకా నార్మల్గానే చేసేసాను. ఇంక ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయేవి. ఇక్కడ నేను చేసుకున్నది ఫస్ట్ వచ్చేసి పులిహోర, తర్వాత గారెలు, పరమాన్నం, ఇంకా నార్మల్ గారెలు. బూరెలు అయితే మా అమ్మ పంపించిందని చెప్పాను కదా. సో మా అమ్మ అయితే కాల్ చేసింది, మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఒక 50 కలవ పూలు ఉంటే వాటిని విడదీస్తున్నారు. పూజ అనేది ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.